డాన్సర్ అవ్వాలనుకుంటున్నారా? డాన్స్ ఎలా చేయాలో ఎలా చేయకూడదని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? అయితే స్కిప్ చూడండి, మీకు క్లియర్ గా క్లారిటీ వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with awesome అప్పి. ఈ సెమీ ఫైనల్స్ డాన్స్ కి మనం వచ్చేసాం. ఇప్పుడు జడ్జెస్ ని ఇన్వైట్ చేసేద్దాం. బాబు మాస్టర్ అసలు మీరు ఈ డాన్స్ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు? మా ప్రేక్షకుల కోసం ఒక్క రెండు ముక్కలు. అది చెన్నై. నేను ప్రభు లారీ లారెన్స్ అలా కలిసి స్కూల్లో అక్షరాభ్యాసం చేసాము. అప్పటి నుంచి డాన్స్ వచ్చు. బేసిక్ గా మన బాడీలో అవయవాలు ఆటోమేటిక్ గా కదులుతాయి. కానీ సంగీతానికి అనువుగా కలిగింది అనుకో, దాన్నే డాన్స్ అంటారు. ఏం చెప్పారండి? ప్లీజ్ టేక్ యువర్ సీట్. నెక్స్ట్ తెలుగు సినిమాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక జురాసిక్ పార్క్, అవతార్ వీటికి కూడా కొరియోగ్రాఫర్ గా చేసిన భాస్కర్ మాస్టర్. వీడిని చూస్తుంటే జురాసిక్ పార్క్ వీడియో డైరెక్టర్ లా ఉన్నాడు. ఆ యానిమల్స్ అన్ని కరెక్ట్ గా వాడి దాకా కొలుతాయి. ఈ డాన్స్ ఫీల్డ్ లోకి ఎప్పుడు వచ్చారు? మా ప్రేక్షకుల కోసం ఒక్క రెండు ముక్కలు. యాక్చువల్ గా అమ్మ కడుపులో ఉండేటప్పుడు తంతు ఉంటుంది. ఓకే. నేను ఒక టైమింగ్ లో తన్నానంట 1 2 3 4 1 2 3 4. మా అమ్మకు డౌట్ వచ్చింది, అరే నాకు పుట్టబోయే బిడ్డ ఒక మైకేల్ జాక్సన్ అంత వాడు అవుతాడు అని చెప్పి డాన్స్ మాస్టర్ పిలిచింది. ఆయన బయట చెప్పడం, నేను కడుపులో నేర్చుకోవడం. ఇలా నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే డాన్స్ నేర్చుకున్నాను. నెక్స్ట్ మీరు చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి ఏమన్నా చెప్తారా మాకు? నాకు జేమ్స్ కెమెరూన్ తో ఒక 1 year ఒప్పందం కుదిరింది. ఇంకా 1 year వరకు హాలీవుడ్ సినిమాలు తప్ప టాలీవుడ్ చేయని సైన్ చేశాను. సో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే నరేష్. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. ఎట్లా చేశారో మన జడ్జెస్ ని అడిగి తెలుసుకుందాం. భాస్కర్ మాస్టర్, ఈ షోకి ఈ అని పేరు ఎందుకు పెట్టాను తెలుసా? మీ దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ ఈ అని అడుగుతున్నా. వాట్ ఇస్ దిస్? తప్పేమన్నా చేశానా మాస్టర్? ఒక్క స్టెప్ అయినా సింక్ లో ఉందా? అసలు మీ మాస్టర్ ఎవరు? మనోజ్ మాస్టర్. పిలు. మనోజ్ మాస్టర్. ఇలాంటి డాన్సులు భాస్కర్ కి నచ్చు. ఇలాంటివి ఏమైనా ఉంటే నేను జర్మనీ వెళ్ళిపోయినాక తీసుకోవాలి మీరు. ఎంత టైం వేస్ట్. ఆయన రమ్మన్నానా డాన్స్ చేయమన్నానా? మనోజ్ మాస్టర్, నువ్వు సాంగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ థీమ్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఇస్ దిస్ నరేష్? మాస్టర్ బాగా చేశాం. ఆయన గురించి నీకు తెలుసా? వరల్డ్ లో ఫేమస్ డాన్సర్. ఆయన ముందు ఎలా చేయాలి నరేష్? నువ్వు వచ్చి సారు సారు ఏంట్రా ఇది? ఒక తప్పు ఉంటుందబ్బా. సరి గమ్మ 1 2 3 4 ఏది? సరిగ్గా అక్కడ ఉందా మాస్టర్? కూర్చోమని చెప్పి నేను ఎక్కువ మాట్లాడు. కూర్చోండి. బాబు మాస్టర్ ఏం చెప్పలేదు జడ్జిమెంట్. నా మాట ఏదైతే బాబు మాస్టర్ అది. యా ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ ని పిలిచేద్దాం. ఉదయ్. ఇప్పుడు నువ్వు డాన్స్ ఎట్లా చేసావో భాస్కర్ మాస్టర్ అడిగి తెలుసుకుందాం. నాకన్నా ముందు బాబు మాస్టర్ జడ్జిమెంట్ ఇస్తారు. మాస్టర్ మీరు నా గురు. ఏదైనా మీరు చెప్పినాక కదా యాజ్ ఇట్ ఈజ్ నన్ను చెప్పమన్నారా? చించేసావరా? అమేజింగ్, మైండ్ బ్లోయింగ్. ఇలా రండి మనోజ్ మాస్టర్. ఎంత చక్కగా వాడాడు. సమారమే అంటే ఒకరి దగ్గర ఫైటింగ్ వెళ్తున్నాం. వాడిని కొట్టాలన్నా వాడి నుంచి పారిపోవాలన్నా ఏం చేయాలి? పరిగెత్తాలి. వాడు ఎంత బాగా పరిగెత్తాడు. అవతల వాడిని సంఖ్య నాకిపిస్తానన్న ఒక స్టెప్ వేసాడు. సాంగ్ లో ప్రతి పదాన్ని మనం వాడుకోవాలయ్యా. వాడు ఫ్లోర్ మూమెంట్ ఎలా వేసాడు? మాస్టర్ ఎదురు చెప్తా. బాబు మాస్టర్ మాట్లాడండి. ఆయన ఎవరో తెలుసా? నువ్వు ఎవరో తెలుసా అంటే ఏం చెప్పవేరా? డైనోసార్స్ కి డాన్స్ నేర్పినోడివి.
సూపర్ నాన్న. థ్యాంక్స్ మాస్టర్. ఎక్స్పెక్ట్ చేశాను నీకు ఇది నచ్చుతుందని. కూర్చోండి. ఉదయ్ సార్ మీరు పెద్ద డాన్సర్ అంటే సార్. ఓకే, ఓకే, మీ మాస్టర్ ఎవరమ్మా? అప్పారావు. ఒకసారి పిలవండి. ఇన్ని రోజులు నువ్వు భారం మోస్తున్నావు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకున్నా? ఈ రోజుతో నీ భారం అంతా వదిలేసి నెక్స్ట్ కంటెంట్ ఫాస్ట్ ఫాస్ట్. నెక్స్ట్ ఈ జోడీలో మన ముందుకి రాబోతున్న కంటెస్టెంట్స్ ఎవరంటే చంటి అండ్ స్వాతి గారు. పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే. మీరు డాన్స్ ఎట్లా చేశారో మన జడ్జెస్ భాస్కర్ మాస్టర్ అడిగి తెలుసుకుందాం. భాస్కర్ మాస్టర్, చంటి సెమీఫైనల్స్ లో ఉన్నావు, ఫస్ట్ ఎపిసోడ్ చేసినట్టు చేస్తావు. ఎందుకు చంటి? ఎంతకాలం నిన్ను వెనకేసుకొని రావాలి? ఎప్పుడు తీసేస్తా ఉన్నారు తెలుసా నేను? మీ మాస్టర్ ఎవరు? మనోజ్ మాస్టర్ అండి. ఏంటి మనోజ్ ఇది? 25,000 మంది ప్రొడక్షన్ ఫుడ్ తింటూ నీ దగ్గర ఎందుకుంటున్నారయ్యా? ప్రొడక్షన్ పుట్టత్తు నువ్వే తింటున్నావురా, వాళ్ళకి శక్తి ఉంటుంది. స్పాట్ లో సాంగ్ ఇస్తే చేయగలవు నువ్వు? ఏంటి బాబు మాట్లాడు. నువ్వు చేయగలవా? చేయగలుగుతాను సార్. సరే నువ్వు ఒక డాన్స్ కంపోజ్ చేయి, మా మాస్టర్ బాబు ఆయన అడగలేదు బాబు. ఆగండి మాస్టర్, మీకు తెలియదు ఇప్పుడు ఎట్ టైం నువ్వు ఒక సాంగ్ చేయాలి, ఆయన ఒక సాంగ్ చేయాలి, అది మేము చూడాలి అంతే. రండి సార్, మీరు రండి. మీరు ఆయన ఒక సాంగ్ చేయమనండి ఫస్ట్. అదే డాన్స్ అంటే. కానీ భాస్కర్ కి నచ్చదు. నీకు యాంకర్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ డాన్స్ మీద ఉంటుంటే నువ్వు ఈ స్టేజ్ లో ఉండేవాడు కాదు, నాతో తిట్టించుకునేవాడు కాదు. ఎక్కడ పడుతుంది వెన్నెల? కింద పడుతుంది. నువ్వు కింద పడితే నువ్వు పైన చూపిస్తావా? ఇదా కంపోజిషన్? ఒకసారి మీరు చేస్తే వద్దులేండి. సౌండ్ ప్లీజ్, మ్యూజిక్. ఇదిరా డాన్స్ అంటే. నేను ఈ షో చేయలేను. నన్ను అవమానించిన చోట నేను బతకలేను బాబు. మాస్టర్ 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 వెళ్ళిపోతారా? మీరు వెళ్ళిపోతారా? మిమ్మల్ని నమ్ముకొని ఒక షో ఉంది మాస్టర్. పాపం ఆ ఇద్దరు జడ్జిలు చూడండి, రేపు నుంచి ఎలా బతకాలా అని బాధపడుతున్నారు. ఎంతమంది మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు, మీ అందరు మీరు వెళ్ళిపోతే ఎలా? సరే పద. ఈ జోడీగా మన ముందుకి రాబోతున్న వారు రాజమౌళి అండ్ మాస్టర్. ఇంకో డాన్సర్ రాలేదంట, నేను తనతో పాటు చేస్తా మాస్టర్. నువ్వు నేను చేస్తే దరిద్రం ఎవడో చూడలేడు. నీ కర్మ కానీ. ప్లీజ్ మాస్టర్. సరే కానీ అమ్మా. ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది. భాస్కర్ కి బాగా నచ్చినట్టుంది. మార్వెలస్. మనోజ్ మాస్టర్ కమ్. సాంగ్ అంటే ఇది ఎంత బాగా చూపించాడయ్యా. ఆకుచాటు పిందెని తడిపాడు. ప్రాపర్టీస్ వాడుకోవాలి. ఏదే వచ్చాడు కాస్ట్యూమ్స్, అవి మేకప్ ఉండదు, విగ్ ఉండదు, కాస్ట్యూమ్స్ వాడు, ప్రాపర్టీస్ వాడు. దిస్ ఇస్ ద పర్ఫార్మెన్స్ అంటే. ఎన్ని డేస్? 90 years అంటాను. అన్ని పర్ఫార్మెన్స్ లు చూసారు, నెక్స్ట్ ఏం చేద్దామంటారు చెప్తారా? ఇప్పుడు ఫైనల్స్ కి వెళ్ళి జంటను సెలెక్ట్ చేయాలంటే మనం ఖచ్చితంగా షూట్అవుట్ తీసుకోవాలి. బాబు చంటి లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. Okay. రెండు పొజిషన్ లో నుంచి ఇద్దరు. నా తర్వాత నా శిష్యుడు అయ్యే లక్షణాలు నీకు ఒక్కడిగా ఉన్నాయి బాబు. జడ్జిమెంట్ తీసుకోండి అమ్మా. ఓకే మాస్టర్, కానీ జడ్జిమెంట్ లో చిన్న చేంజ్ మాస్టర్. మాకు సరే. గెస్ట్ వచ్చారు సార్. సరే జడ్జిమెంట్ తీసుకోండి త్వరగా. బాబు గారు, ఈ ఇద్దరు జోడీస్ లో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు, ఎవరు ఉండబోతున్నారు అనేది మీరే జడ్జిమెంట్ చెప్పాలి. ముందు గుండోండి బండోండి బయట
ఇద్దరిని పార్సిల్ చేసి అస్సాం పంపించండి, సగం దరిద్రం వదిలిపోతుంది. హైదరాబాద్ కాకపోతే చెన్నై ఉంది, పదండి. మీరు అంటే ఇక్కడ దాకా వచ్చారు, మాకు ఇంత జడ్జ్మెంట్ ఇచ్చారు. నిజంగా మీరు ఇచ్చిన జడ్జ్మెంట్ చాలా వాల్యూస్. మీరు ఒకసారి పక్క జరిగితే ఇద్దరు మాస్టర్లు కలిపి ఒక సాంగ్ అండ్ డాన్స్ చేస్తారు. Yes. ఇంత దరిద్రంగా డాన్స్ ప్రపంచంలో ఎవరు చేయలేరని మీరు నిరూపించారు. సో గెట్ అవుట్ ఫ్రమ్. రోజా గారు ఇలా అనిపించింది. డాన్స్ ఎలా చెయ్యొచ్చు, ఎలా చేయకూడదు, రెండు ఇక్కడ చూసాం. బాగుంది, ఫన్నీగా ఉంది. నాగబాబు సార్, యూజువల్ గా మనం డాన్స్ కాంపిటీషన్స్ లో ఎంతో మంది చేయి తిరిగిన డాన్స్ మాస్టర్లు అంటాం. మొట్టమొదటిసారి బాగా ఉంది, ఎంటర్టైన్ చేశారు బాగా. గుడ్.